భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ చిరస్థాయిగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. తెలంగాణ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుందన్నారు. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నిత్య ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. 2047 విజన్ డాక్యుమెంట్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో దిగ్గజాలని కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఓవరాల్ గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ ని పెట్టుకుని ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియంది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు వ్యూహాన్ని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉండే దిగ్గజాలకి ఇవన్నీ కూడా సమ్మిట్ లో మనం ఒక బుక్ రూపంలో లాంచ్ చేసుకుని పాయింట్ వైజ్ ఐటమ్ వైజ్ గా ఆ 2 రోజులు డిబేట్ చేసుకోవడం జరుగుతుంది.